శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామనామంలో ఉన్నటువంటి మహత్వం, ఆ పటుత్వం, ఆ అద్భుతమైనటువంటి అక్షరాల యొక్క పొందిక, భక్తుల యొక్క ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆది భౌతికములనేటువంటి త్రివిధ తాపాలను తొలగిస్తుంది. సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకలత్రం నవమేఘగాత్రం కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి. లక్ష్మీనివాసం జగతాన్నివాసం లంకా వినాశం భువన ప్రకాశం భూదేవవాసం శరదిందుహాసం శ్రీరామచంద్రం సతతం నమామి అని ఆ రామచంద్రుని యొక్క దివ్య పాదపద్మాలను అయోధ్యాపుర నేతారం మిథిలాపుర నాయికాం రాఘవానాం అలంకారం వైదేహానాం అలంక్రియామని ఆ అద్భుతమైనటువంటి స్తోత్రాలు చేస్తారు రామభక్తులు. శ్రీనివాసునిలోనే రామదర్శనం చేసినటువంటి వాడు హతీరాం బావాజీ. మనకందరికీ తెలుసు, ఆ తమ తమ ఇష్టదైవాదులని ఆ ఆంజనేయుడు, అలాగనే మహాభక్తులు ఏ విధంగా అయితే శ్రీనివాసుల్లోనే దర్శిస్తూ ఉన్నారో, అన్ని యుగాలలో అన్ని అవతారాలు, దశావతారాలనేది కాదు, భాగవతం ఏకవింశతి అవతారాలు 21, 24, ఇంకా శ్రీమదుర్జితమేవవా, ఎక్కడెక్కడైతే దివ్య చైతన్య స్ఫూర్తి ఉంటుందో అదన్నీ నేనే అన్నారు. అలాంటి ఆ అద్భుతమైన, అందమైన, అప్రాకృతమైన, దివ్యమైన, భవ్యమైన, మనోజ్ఞ, కోమల చైతన్య స్ఫూర్తిని చూస్తే ఎవరికి ఆనందం కలగదు? అదిగో రకరకాలైనటువంటి వేషాలు, రకరకాలైన కళాకృతులు, మనకు దేవాలయ వ్యవస్థలో ఉన్న గొప్పతనమే అది. ఆ సనాతనమైన హిందూ ధర్మంలో అడుగడుగునా కూడా ఆనందంగా ఎలాగ జీవించాలి, అదొక కళ. జీవన విధానంలో పరమాత్మతో మమేకమై ఆ పారమార్థికమైన జీవనం పారలౌకికమైనటువంటి లౌకికమైన వ్యవస్థలో కూడా పరమాత్మ యొక్క స్ఫూర్తితో మెలగటం అనేటువంటిదే మనకు భౌతికమని, ఆధ్యాత్మికమని వేరు వేరు కాదు, అన్నీ కూడా భగవన్మయంగా చూడటం మన సంప్రదాయం. అందువల్లనే ఉత్సాహ, పౌరుషం, ధైర్యం, ఆనుశంస్యం, కృతజ్ఞత, విక్రమశ్చ ప్రభావశ్చ సంతి వానర రాఘవే అని ఆ ఉత్సాహ బల పౌరుషాలు మనకు కలుగుతాయి. అందువల్లనే ఆ శ్రీమద్ రామాయణం శతకోటి ప్రవిస్తరమని ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్నారు. ఒక్కొక్క అక్షరాన్ని ఉపాసించారు. 100 కోట్లతో రామాయణాన్ని, రామకథని అందించారు మహానుభావులు. దానిలో 24,000 శ్లోకాలు ఎత్తి మనకు అనుగ్రహించాడు వాల్మీకి భగవానుడు. అలాంటి ఆ 24,000 శ్లోకాలతో కూడినటువంటి శ్రీమద్ రామాయణానికి మధ్యమణి లాంటిది సుందరకాండ. దానిలో కూడా హనుమత్ సౌందర్యం, రాముని యొక్క, సీతమ్మ యొక్క సౌందర్యాలను రామకీర్తన చేత హనుమంతుడు ఎంత అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలను సాధించాడో, ఎవరైతే ఆ హనుమంతుణ్ణి నిరంతరం స్మరిస్తారో వారిలో ఉత్సాహ బల పౌరుషాలన్నీ కూడా ప్రకటితమవుతాయి. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ జియేష పదమన్వేష్టారణాచరితే పథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మ వానర సముదగ్ర శిరోగ్రీవో గవంపతిరివాబభవు. సుందరకాండ ఆరంభంలో ఉత్తిష్ట హరిశార్దూల లంఘయస్వ మహాన్నవం, జాంబవంతుడు ప్రేరేపణ చేశాడు, నువ్వే సాధించగలవయ్యా. ఆ హనుమంతుడి యొక్క జన్మ రహస్యం జాంబవంతుడు తెలుసు. అందువలనే పెద్దవాళ్ళు చెప్పే మాటని పాటించాలంటారు. ఆ తిరుమల గిరులలో అనేక మంది మహర్షులు, యోగులు, తపస్సులు, మహాత్ములైనటువంటి వారు
ఆ చెట్టు పుట్ట రాగి రప్ప అన్నిటినీ ఆశ్రయించి ఉంటారట దేవతలతో సహా. ఎందుకని ఆ వైకుంఠంలో ఆయన ప్రస్తుతం లేడు, ఇక్కడనే ఉన్నాడు, భూలోక వైకుంఠం అన్నారు. ఇది మనకు వెంకటాచల మాహాత్మ్యం చెప్తోంది. దేవతలంతా ఒకసారి వైకుంఠ ధామానికి వెళితే ఇక్కడ లేరయ్యా, భూలోకంలో అదేదో కొండ ఉన్నదిట, వెంకటాచల అక్కడికి పొమ్మన్నారు. అక్కడ పాలకులైనటువంటి వైకుంఠంలో సంచరించే పార్షదులు ఇక్కడికి వచ్చి వెతికారని వస్తోంది మనకు. అలాంటి దివ్యమైన భవ్యమైనటువంటి క్షేత్రం ఈ వెంకటాచలంలో హనుమంతుడు అవతరించినటువంటి స్థానం, ఆడుకున్నటువంటి స్థానం. ఇలాంటి పరమపావన దివ్యధామమైన వెంకటాచల క్షేత్రంలో ఆ రామచంద్రమూర్తిని స్ఫురణకు తెస్తూ, అందుకనే ఆ మహా వీర ధౌర్యేయ వేదాంత దేశకుల వారు అద్భుతంగా ఆ రామ దీన్ని చెప్పడం జరుగుతుంది. అలాగా ఆ హనుమంతుడు రామ నిరతిశయమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ అద్భుతమైన శ్రీరామచంద్రమూర్తి దివ్య పాదార విందాలు నిరంతరం ఎడతెగనటువంటి ఆనంద చిన్మయమైనటువంటి మృదు మధుర మకరంద రామనామ సుధా పానం చేస్తూ హనుమంతుడు పాదాలనే పట్టుకున్నాడట. మనకు హనుమంతుడు చెప్పినటువంటి చేసినటువంటి పనిని మనకు పరోక్షంగా సూచిస్తూ, అదిగో తిరుమల గిరులలో రాజశోభితమైన ఆ రాజగోపురం దగ్గర పుష్పాలతో అలంకృతమైనటువంటి దివ్యమైనటువంటి ఆ సౌధాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటే, అదిగో ఆ ఒకనాటి కాలంలో వెంకటాచలంలో చక్కగా గిరిపుత్రులు ఉండేవారు అని కూడా నీలుడు అనేటువంటి భక్తుడు వరాహదేవుని యొక్క పరమ ఆంతరంగిక భక్తుడుగా చెప్పారు. అలాగా వారిని అందరినీ స్మృతికి తెస్తూ ఆయా కళా బృందాల వారు స్వామికి ప్రీతి కలిగేట్లుగా తమ కళలని ప్రదర్శిస్తూ ఉన్నారు. కళ అనేటువంటిది లలిత కళలు, అవన్నీ కూడా భగవత్ప్రీతి కోసం. అలాంటి ఆ దేవదేవుడు చక్కగా చిరుమందహాస వదనుడై ససూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనేమతిం అని అంటాడు రామాయణంలో. విద్యా గురువైన సూర్యుడికి, దేవరాజు మహేంద్రుడికి, వాయుదేవుడికి, బ్రహ్మగారికి అందరికీ నమస్కారం చేసి బయలుదేరాలని సిద్ధమవుతాడట. అలాంటి ఆ హనుమంతుడి యొక్క దివ్య ప్రభావాన్ని అడుగడుగునా మనకు శ్రీమద్ రామాయణంలో. అందుకని ఆ హనుమంతుని యొక్క దీన్ని ప్రకటిస్తూ ఆ సుందరకాండ పారాయణ చేయడం చేత ఐహికమైనటువంటి శుభాలు అన్నిటినీ కూడా అనుగ్రహిస్తానంటారు రామాయణంలో. మనకు అడుగడుగునా ఆ విశేషాన్ని చూపిస్తారు. అలాంటి రామనామ అంకి